ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటలు మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో రెడీగా ఉంది. మరి చూద్దాం ఇవాల్టి మన స్పెషల్స్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే రుచికరమైన వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సుశీల గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే, అంటే అన్ని వెజిటబుల్స్ మిక్స్డ్ కాంబినేషన్ లో మనం జనరల్ గా కోఫ్తా కర్రీస్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అలా ఏదైనా కొంచెం వెరైటీ రెసిపీ మీ చాయిస్ ప్రకారం ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో వెజిటేబుల్స్ అన్ని యూజ్ చేస్తుంటే జనరల్గా అంటే కోఫ్తాలు చేస్తాం. సో లేదా మామూలుగా చైనీస్ డిష్లలో మనం మంచూరియా చేస్తాం, స్నాక్ ఐటమ్. అవును. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఏం చేద్దాం? మంచూరియా చేసి సో దాంతో మళ్ళీ ఇండియన్ స్టైల్లో కర్రీ, మసాలా కర్రీ చేసేద్దాం. ఓ, స్నాక్ ని కర్రీ లాగా చేసుకోవచ్చు అనమాట. మనం చేసుకోవచ్చు అంటే జస్ట్ మనం కోఫ్తాలు చేసుకుంటాం కదా, సో అలా కాకుండా కొంచెం మంచూరియన్ టేస్ట్ వస్తూ ఉంటుంది. మెయిన్ బేస్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రేవీ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఓ, సో రెండు మిక్స్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏం రెసిపీ రాజుగారు ఇది? మంచూరియన్ మసాలా. మంచూరియన్ మసాలా. ఓకే ఓకే, మరి మంచూరియా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మంచూరియా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యాబేజ్ 1 కప్పు, తురిమిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి మంచూరియా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా మంచూరియన్ బాల్స్ చేసుకుందాం అండి. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, ఒక బౌల్లో సన్నగా తురిమిన క్యాబేజ్, ఓకే, గోబీ, అలాగే తురిమిన క్యారెట్, బీన్స్, అల్లం, ఓకే, కొద్దిగా వెల్లుల్లి అండి. సో దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే ఓకే, సో ఎందుకంటే క్యాబేజ్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో ఉప్పు మిరియాల పొడి వేసిన తర్వాత కొంచెం బయటకు వాటర్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఆ తడి సరిపోతే అక్కర్లేదు. ఓకే, సో కొంచెం బాగా కలిపేసి కొంచెం గట్టిగా అలా మెత్తుతూ ఉంటే ఆ వాటర్ అనేది కొంచెం తొందరగా వచ్చేసి మనకు తెలుస్తుంది. ఇంకొంచెం ఒక్కొక్కసారి కొంచెం క్యాబేజ్ ఎక్కువ వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది. అవును, అలాంటప్పుడు కొంచెం మైదా వేసేసుకుని దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, సో ఎక్కువసేపు కూడా ఉంచకూడదేమో కదా, అంటే ఉంచిన కొద్దీ పిండి పల్చగా అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? సో రాజు గారు మీరు బాల్స్ రెడీ చేసేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా, ఆరెంజ్ జ్యూస్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా
నిమ్మరసం యాడ్ చేసినట్లయితే ఆరెంజ్ జ్యూస్కి ఫ్రెష్ ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీ రాజు గారు, బాల్స్ రెడీ అండి. వేసేద్దామా? ఓకే. సో మైదా అది ఉంది కాబట్టి మనకంటే వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా అది విడిపోకుండా బాగానే ఉంది కదా. ఎస్. సో ఇది అటువైపు మార్చేసుకొని మనం గ్రేవీ కూడా రెడీ చేసుకుందాం అండి. సో దీంట్లో గ్రేవీ కొరకు కొద్దిగా నూనె. సో ఇవి కొంచెం స్లో ఫైర్లో మనము వేయించుకుంటే బెటర్ ఏమో కదా. ఎస్ అండి. అంటే అన్ని మనం పచ్చివి వేసుకున్నాం కదా వెజిటేబుల్స్. అవునండి. సో దీంట్లో ఉల్లిపాయలు, ఓకే, సో తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. మసాలా దినుసులు అలాంటివి ఏమన్నా వేసుకోవచ్చా రాజు గారు, మనం కొద్దిగా ఉల్లిపాయలు వేయించుకునే ముందు కావాలనుకుంటే? ఇంకొంచెం మసాలా గట్ట ఎక్కువగా తెలియాలంటే మసాలా దినుసులు వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను గరం మసాలా వాడుతున్నాను పొడిగా. ఓకే. సో ఇక్కడ పేస్ట్లు వచ్చేసి మనం ఎండు కొబ్బరి అలాగే గసగసాల పేస్ట్లు వాడుతున్నాం. ఓకే. సో కామన్ మసాలా. ఎస్ అండి. ఇవి సరిపోతాయి రాజు గారు? సరిపోతాయండి. ఓకే. సో మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయి. సో ఇక్కడ ఇప్పుడు మసాలా పేస్ట్, సో కొబ్బరి, సో అలాగే గసగసాలు. ఓకే. సో ఇవి రెండు కూడా కొద్దిగా వేయించేసి దోరగా పేస్ట్ చేసేసుకున్నాం. కారం, ఉప్పు. ఓకే. సో మనం మసాలా ఐటమ్స్లో కొత్తగా ఏమైనా ట్రై చేసేటప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ అయితేనే బెటర్ ఏమో కదా రాజు గారు. చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి, ఓకే, గరం మసాలా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. ఇదేదో మనకి బిర్యానీలో తింటాం కదా గ్రేవీ టైప్లో అలా ఉంది. ఆ గ్రేవీ దీంతోనే చేస్తారా రాజు గారు? కొంచెం పల్లి కూడా యాడ్ చేస్తారు, కొద్దిగా చింతపండు కూడా ఉంటుంది. అంటే బిర్యానీకి కాంబినేషన్ కరెక్ట్ గా ఉండాలి కదా టేస్ట్ అనేది. ఏమో ఈ స్మెల్ అది నాకు సడన్ గా అలాగే అనిపించింది. సో చాలా మంది ఇలా మసాలా కర్రీ, కొద్దిమంది ఏమో హైదరాబాదీ స్టైల్లో కొంచెం మనం సాంబార్లో చేసుకుంటాం కదా, దాల్చా అని చేస్తాం. అవునవును. సో అది కూడా చాలా బాగుంటుంది. యా, బిర్యానీలో కదా చక్కగా ఇలా సొరకాయ ముక్కలు అవి పెద్ద పెద్దగా కట్ చేసేసి వేసేస్తూ చాలా బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. బాల్స్ వేసేసాను. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. మంచూరియన్ మసాలా రెడీ. ఓకే అండి, వేడివేడిగా మంచూరియా మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మంచూరియా మసాలా తయారు చేసే విధానం: ఒక బౌల్లో తురిమిన క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, తరిగిన అల్లం, వెల్లుల్లి, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మంచూరియా మసాలా రెడీ. ఓకే అండి, మంచూరియా మసాలా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనా.
బాగుంది వెరైటీగా. సో ఈ మసాలాకి అది బాగా సెట్ అయింది ఇలా. చాలా బాగా సెట్ అయింది, చక్కగా స్పైసీగా. ఆ మంచూరియా బాల్స్కి కూడా ఈ గ్రేవీ అంతా బాగా పీల్చుకుని అవి కూడా సాఫ్ట్ అయ్యాయి. అవునండి. ఆ ఎక్కువ వెజిటేబుల్స్ అవి తగులుతూ చాలా బాగుంది రాజు గారు. డిఫరెంట్ టేస్ట్లో అంటే డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంది. ఆ టేస్ట్ కూడా ఈ మంచూరియాకి బాగా సెట్ అయింది, ఆ కొబ్బరి ఇంకా గసగసాల ఫ్లేవర్ అనేది. అవునండి. నైస్, బాగుంది. మీరు మొత్తానికి ఈరోజు కొత్తగా చేసి చూపించిన ఈ వంట. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మంచూరియా మసాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు గసగసాలు పొడి చేసి పాలలో కలిపి తాగుతూ ఉన్నట్లయితే నిద్ర మంచిగా పడుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం పన్నీర్ తో ఒక టేస్టీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్. మరి వీటి తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు స్నాక్ ఐటమ్ చూద్దాం. సో రాజు గారు, ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్. ఎస్ అండి. సో మనకి ఫింగర్స్ అనగానే మనం జనరల్ గా అది బంగాళదుంపతో చేసుకొని అలా డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటాం కదా. అవునండి. సో ఇప్పుడు ఎలా మనం ఈ పన్నీర్ కూడా ఉట్టిగా అట్లా ఫ్రై చేసేసుకోవటమేనా? లేదండి, కొంచెం మసాలా కూడా దీనికి యాడ్ అవుతుంది. కొంచెం మసాలా కొంచెం మ్యారినేట్ చేసేసి ఓకే, డీప్ ఫ్రై కాకుండా ఇక్కడ పాన్ ఫ్రై చేస్తున్నాం. ఓ నైస్. సో ఫింగర్స్ మనం పాన్ ఫ్రై లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పన్నీర్ కాబట్టి మనకు పాసిబుల్ అండి. సో పొటాటో అంటే కంపల్సరీ, అంటే అది కూడా చేసుకోవచ్చు. కొంచెం ఉడికిచ్చేసి ముందుగా మనం తర్వాత చేసుకున్న పాన్ ఫ్రైలో అది కూడా బాగానే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పన్నీర్ మనం సేమ్ ఫింగర్స్ లా కట్ చేసుకుని కొంచెం మసాలా మ్యారినేట్ చేసేసి, సో పన్నీర్ కి కొద్దిగా కోటింగ్ టైప్ లో మనం ఏదైనా యాడ్ చేసుకుని చేసుకోవాలన్నమాట. ఎస్ అండి. సో ఈ సీజన్ బాగా సరిపోతుంది. యా, రైనీ సీజన్. ఓకే, ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ మనం ఏం ప్రాసెస్ చేసి పెట్టుకోవాలి? మసాలా రెడీ చేసుకోవాలి. ఓకే, సో అంటే మ్యారినేట్ చేసేదానికి మసాలానా? అవునండి. ఓకే. అంటే పెరుగు ఎలా అంటే రాజుగారు పుల్లటిదా లేకపోతే? కొంచెం పుల్లగా ఉండాలి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం. దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగా లేదా పేస్ట్ అనే వేసుకోవచ్చు, కచ్చా పచ్చగా చేసింది. ఇంక ఇందులో మనం ఏమి పిండిలు అట్లాంటివి ఏమి యాడ్ చేసుకోవట్లా? లేదండి, డీప్ ఫ్రై చేస్తే మనం కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అక్కర్లేదు. గరం మసాలా పొడి అన్నీ ఒకసారి రెడీ చేసేసుకోవటమేనా? ఎస్ అండి. సో కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర. ఈ పెరుగు పులుపు ఆ నిమ్మకాయ పులుపు కూడా బాగా సెట్ అవుతుంది కదా రాజుగారు స్నాక్స్ లో? అవునండి. కొద్దిగా కసూరి మేతి. ఒకవేళ మనకి పెరుగు కనుక పుల్లటిది లేకపోతే కొంచెం నిమ్మరసమే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు కదా? వేసుకొని చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో కసూరి మేతి బాగా అట్లా నలిపేసేసి. జనరల్ గా మనం స్నాక్స్ లో తక్కువ వేస్తాం కదా కసూరి మేతి, దీనికి అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందనా? అవునండి. సో దీంట్లో పన్నీర్ ముక్కలు కొంచెం ఇలా ఫింగర్ షేప్ లో కట్ చేసుకున్నాం. సో పన్నీర్ కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పీల్చుకుంటుంది కాబట్టి కాస్త కొంచెం నాననిస్తే బాగుంటుందేమో కదా? అవునండి. ఇంకా మనం ఫ్రై చేసేటప్పుడు జస్ట్ అలా ఒక్కొక్క పీస్ కి కొంచెం ఆ మసాలా అంతా పట్టిందో లేదో చూసుకొని వేయించేసుకోవడం. ఓకే. సో దాన్ని కాసేపు అలా ఉంచేస్తారా రాజు గారు? ఓకే. సో మేము కూడా చిట్కా చూసేస్తాం అయితే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. పన్నీరు, తేనె, నిమ్మరసం ఈ మూడింటిని కలిపి తరచూ ఫేస్ కి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం మంచి కాంతివంతంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో
కొద్దిగా ఆయిల్ వేసుకున్నాండి. సో ఇలా చేసుకుంటే మనకంటే కొంచెం ఆ కబాబ్స్ ఆ టేస్ట్ లో వస్తుందా రాజు గారు? ఎస్ అండి, బాగుంటాయి కదా అలా. కొంచెం లైట్ గా బర్న్ అయితే కూడా బాగుంటుంది, కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఆ వస్తుంది. ఎడ్జెస్ అలా ఇదైతే. ఎస్. ఇప్పుడు మనకి అవెన్ ఉంటే ఇది మనం గ్రిల్ చేసేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. సేమ్ ఇదే అంతా మనం గ్రిల్ మీద పెట్టేసుకోవటమే. ఎస్. ఇప్పుడు మనకి పన్నీర్ ఫింగర్సే అంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఈ మిక్స్చర్ లో మనము శనగపిండి కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసేసుకుంటే మనకు ఈ మసాలా అంతా కూడా కొంచెం అలా కోటింగ్ లా పట్టేస్తుంది. అంటే ఈ పెరుగు ఇదంతా సేమ్ ఉంటే సేమే ఉంటాయి. శనగపిండి కార్న్ ఫ్లోర్. ఎస్. అండ్ ఇలాంటి వాటికి అంటే కాంబినేషన్ కూడా మనకి ఆ పుదీనా చట్నీ అట్లాంటివి చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ సైడ్లో తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు కూడా మనకి బాగా పడుతున్నాయి కాబట్టి చక్కగా దీనికి అసలు మనకి అంటే బయటికి వెళ్ళే పని కూడా ఏమీ ఉండదు. ఉండదు, పెద్ద కష్టం కూడా ఏమీ లేదు. కలిపేసి కాసేపు అలా వదిలేసి అలా ఫ్రై చేసేసుకొని అంతే. ఓకేనా రాజు గారు? సో ఫాస్ట్ గా నేర్పిస్తుంది. సో పన్నీర్ అంతా కూడా మనము ఈక్వల్ దీంట్లో కట్ చేసేసుకుంటే చక్కగా ప్రెజెంటేషన్కి కూడా చాలా బాగుంటుంది. నైస్. ఓకే, ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్ రెడీ. చాలా బాగున్నాయి రాజు గారు, చాలా ఎమ్మీగా ఉన్నాయి చూస్తుంటే. నైస్. ఓకే, సో కార్వింగ్ ఏంటి ఈరోజు? టమాటోతో సింపుల్ గానే చేస్తాను. మౌస్ తయారు చేస్తాను సింపుల్ గా. ఓకే. బేస్. ఓకే, సో ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఓకే. ఇక్కడ చెవులు పెట్టడానికి స్లిట్స్ ఇస్తున్నా. ఐస్ పెట్టడానికి సో చెవులు వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నాను. ఓకే. ఓకే, ఐస్ వచ్చేసి మిరియాలండి. ఓకే. కొంచెం మసాలా చూస్తున్నాం. ఓకే. సో టేల్ వచ్చేసి మిర్చి పెడతాం. మిర్చి. సో దీన్ని కొంచెం పొడవుగా ఉండే టొమాటో అయితే మనకి బాడీ షేప్ అనేది అలా బాగా తెలుస్తూ ఉంటుంది. నైస్, క్యూట్గా ఉంది ర్యాట్ కూడా. ఓకే. ఓకే, ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు ఉంచి కాల్చుకోవాలి. అంతే, ఫ్రైడ్ పన్నీర్ ఫింగర్స్ రెడీ. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈరోజు పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటని చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తర్వాత చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? గాయత్రి. గాయత్రి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తాండూర్ నుండి వచ్చి. తాండూర్. ఓకే,
హలో అండి, హాయ్ మీ అండి. పేరేంటి? గుండాల దీప అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి నేను వస్తున్నారు? కూడా తాండూరు నుంచి వచ్చాను. తాండూర్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే. వదిన మరదళ్ళు. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా? సో లేట్ చేయకుండా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఇందులో వచ్చే ఐటమ్ తో మీరు చక్కగా వంటలు చేయాలన్నమాట. ఓకే, సో ఈ రోజు మీకు ఏమిటి అంటే ఓహో బేబీ కార్న్. ఓకేనా? సో ఫాస్ట్ గా బేబీ కార్న్ తో ఏం చేయొచ్చో ఆలోచించేసేయండి. స్నాక్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా ఐడియా వచ్చినా కూడా నో ప్రాబ్లం. స్నాక్ ఐటమ్ చేశానండి. స్నాక్ ఐటమ్ చేస్తారు. ఏం స్నాక్ చేస్తారు? బేబీకార్న్ లాలీపాప్స్ చేశానండి. బేబీకార్న్ లాలీపాప్స్. ఓకే, సో మీరేం చేస్తారండి? బేబీకార్న్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. సో బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ. ఓకేనా? సో ఒకళ్ళు స్నాక్ ఒకళ్ళు కర్రీ. సో ఫస్ట్ మీరు కర్రీ స్టార్ట్ చేసేస్తారా? ఓకే ఓకే, మరి బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, క్యాప్సికమ్ 1, ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో స్టార్ట్ చేద్దామండి. నూనె, ఓకే, పోపు దినుసులు, ఓన్లీ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, బేబీ కార్న్ ఉడికించి పెట్టారా? హాఫ్ బాయిల్ చేసాం. హాఫ్ బాయిల్ చేసి. ఓకే, పసుపు, ఓకే, కలిపేసి, సాల్ట్ ఓకే, కొద్దిగా వేసాను, మళ్ళీ మళ్ళీ వేస్తాను. ఓకే, కొద్దిగా మగ్గనిద్దాం. ఓకే, సో ఇది గ్రేవీ కర్రీ ఇలా వస్తుంది కదా మనకి. అవునండి. సో దీనికి ఏమైనా పేస్ట్ రెడీ చేసి పెట్టారా మీరు? పేస్ట్ పల్లీలు, నువ్వులు, ఓకే, ఎండు కొబ్బరి, కాజు, ఆనియన్ మిక్సీ చేసి సో కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేయాలి. అంటే వేయించుకొని అన్ని కొబ్బరి వట్టిది మిగతా వేయించిన. ఓకే ఓకే, సో జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా కొద్దిగా వేయించేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. సో తీద్దామా? బేబీ కార్న్. సో బేబీ కార్న్ ఒక్కటే అయితే కొంచెం అంటే మనకి అదొకటే తగులుతుంది కాబట్టి కొద్దిగా క్యాప్సికమ్ చేంజ్ ఉంటుంది. ఓకే ఓకే, కొద్దిగా కారం, కొంచెం స్పైసీగా తింటారా మీరు? అవునండి. అవునా? ఇందులో మనం ఇంకా పచ్చిమిర్చి ఏమి యాడ్ చేసుకోవట్లేదా? ఎర్రకారం సరిపోతుంది. ఓకే, అందరూ తింటారా అండి మీ ఇంట్లో కారం? పిల్లలు కొంచెం తక్కువ అలా ఏమన్నా? అందరూ స్పైసీగా. కొంచెం వాటర్ వేసి మగ్గని కొద్దిగా వేయండి. సో పేస్ట్ తర్వాత యాడ్ చేసుకుంటారా? పేస్ట్ తర్వాత. ఓకే, ఇది కర్రీ మనకి దేంట్లోకి బాగుంటుంది అంటే రోటీలోకి, పూరీకి, చపాతీ, రోటీ ఐటమ్స్ దేనికైనా బాగుంటుంది. ఓకే, కొద్దిగా మూత పెడదాం.
మీరేం చేస్తుంటారండి గాయత్రి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. House. మీ వారేం చేస్తుంటారు? అవర్ బిజినెస్. ఏం పేరు? విజయ్ కుమార్ గారు. ఓకే. పిల్లలు? ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారు? 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. మ్మ్. అమ్మాయి పెళ్లి అయిపోయింది. అయిపోయిందా? ఆ. ఒక మనమడు కూడా. మనవాడు కూడా? మీరు అమ్మమ్మ కూడా అప్పుడే? అవును. చిన్న అమ్మాయి CA చేస్తుంది. ఓకే. బాబు బీటెక్ అయిపోయింది. బిజినెస్ చూసుకుంటున్నాడు. ఓ, అందరూ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు అనమాట. సో ఫ్రీ మీరు. అవునండి. నైస్. ఓకే, ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చా? ఇది మగ్గిద్ది. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. దీనికి కొద్దిగా నీళ్ళు పోయాలి. కొంచెం వాటర్ వేసుకుని చాలు. అంత కారం వేసుకున్నా మనం ఆ పేస్ట్ యాడ్ చేసుకునేటప్పుడు చూడండి మొత్తం కారం అంతా, కలర్ అంతా తగ్గిపోయింది. సో మనం గ్రేవీ ఎంత థిక్నెస్ ఉండాలో చూసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో దీన్ని కాస్త మగ్గనిద్దామా? ఓకే. సో చూద్దామా? ఓకే, మగ్గిపోయింది. దీంట్లో కొద్దిగా సాల్ట్, అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా. అవును. కొద్దిగా గరం మసాలా. ఓకే. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్. సో ఫైనల్ గా కసూరి మేతి. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఓకే. సో కాస్త కసూరి మేతి ఫ్లేవర్ అంతా మనకి పట్టేస్తే రెడీ కదా. ఓకే. సో చూద్దామండి. చూద్దాం. ఓకేనా? మగ్గిపోయింది. తీసేసుకోవచ్చా? తీసేసుకో. బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీర. ఓకే అండి. ఓకే. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే. ఓకే, బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఉల్లిపాయలు, వేరుశనగ పలుకులు వేయించి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ఉడికించిన బేబీకార్న్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి బాగా కలిపి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవాళ్లు పైనాపిల్ జ్యూస్ని మొటిమలపై అప్లై చేస్తూ ఉండాలి. ఇలా 20 నిమిషాల పాటు అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో దీపక్ గారు రెడీయా? రెడీ అండి. మీరు బేబీకార్న్ లాలీపాప్స్ అన్నారు కదా. ఓకే, మరి బేబీకార్న్ లాలీపాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యాబేజ్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కార్న్ ఫ్లేక్స్ 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు,
బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా దీపా గారు? యా అండి. సో ఏంటి ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకొని మనం ఫ్రై అవునండి. చేసుకోవాలి. బేబీ కార్న్ ని బాయిల్ చేసుకోవాలండి ముందు. చేసిన తర్వాత ఈ పీసెస్ ని ఒక బౌల్లో వేసుకొని ఓకే దాంట్లో పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. పెట్టేయాలి. డీప్ ఫ్రై రెడీ పెట్టుకోవాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ అందులో వేసేసి కొద్దిగా మ్యారినేషన్ కి పెట్టేసేయాలి. మిరియాల పొడి, అల్లం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్. ఇంకా అందులో ఏం మిక్స్ చేయక్కర్లేదా? లేదండి, ఇవి కొద్దిగా మ్యారినేట్ అవుతాయండి. కొంచెం ఆ ఫ్లేవర్స్ అవి పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. పొటాటో, ఓకే, క్యారెట్ ఉడికించేసారా? ఉడికించేసాను. బీన్స్, ఓకే, క్యాబేజ్ ఇవన్నీ ఉడికించాలండి. ప్రీ బాయిల్ చేసేయాలి. ఓకే. దాని తర్వాత మ్యాష్తో మొత్తం మ్యాష్ చేసుకోవాలండి, కలుపుకోవాలన్నమాట. ఇది బేబీ కార్న్ ఉడికించి పేస్ట్ ఇలా పేస్ట్ చేసాను. సో ఉడికించిన వాటిలో కొన్ని ముక్కలు, కొన్నేమో పేస్ట్. అదే ఓకే. ఓకేనా? యా అండి. అదేమిటి మ్యాషరా? అవునండి. ఓ చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీనిలో కట్ చేసిన చిల్లీస్ అండి. ఓకే. గ్రీన్ చిల్లీస్, గరం మసాలా పౌడర్, అందులో మ్యారినేషన్ లో కొంచెం వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కొద్దిగా వేసుకోవాలండి. ఓకే. బైండింగ్ కి మైదా, మైదా, ఓకే, కార్న్ ఫ్లోర్, కొద్దిగా బియ్యపిండి, ఓకే, కొద్ది క్రంచీనెస్ కి బియ్యపిండి వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ కి సరిపడా, ఓకే, కలర్ కి కొంచెం పసుపు. ఇప్పుడు చక్కగా రోల్ చేసుకోవాలండి బైండింగ్. ఇప్పుడు ఆ ముక్కలు ఏం చేస్తారు, ఇదేం చేస్తారు? దానికి పెడతానండి ఇది. ఓ దానికి ఇదా? Bind చేస్తాను. అది ఉంటుందా ఊడిపోకుండా? ఉంటుందా అండి? ఉంటుంది. ఓహోహో. టూత్ పిక్ తీసుకొని ఇప్పుడు ఈ మ్యారినేషన్ అయిపోయింది కదండి, సో దీన్ని ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకొని రోల్ చేసుకోవాలండి దానికి ఇది. యా. ఇది దీంట్లో వేస్తే మనకు ఊడిపోకుండా బానే ఉంటుందా? ఏం ఊడిపోదండి, నేను బైండ్ చేశాను. గీత గారు ఒకసారి మా ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ చెప్పరు. తప్పకుండా. సో దీపా గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి Special గా మా అత్తయ్యకి. హాయ్. సో స్పెషల్ గా మీ అత్తయ్య పేరేమిటి? శశికళ గారు. ఓ శశికళ గారు, మీకు స్పెషల్ గా హాయ్ అండి, నమస్తే. దీన్ని చాలా ఎంకరేజ్ చేస్తుందండి మాకు. అవునా? అవునండి. మీరేంటి వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. యా, హౌస్. ఓకే. సో జాయింట్ ఫ్యామిలీయా? యా అండి, జాయింట్ ఫ్యామిలీ. నైస్. దాంట్లో డిప్ చేయాలండి. అది ఓహో, కార్న్ ఫ్లేక్స్ ని అట్లా మ్యాష్ చేశానండి. ఓకే. సో దీన్ని ఇలా డిప్ చేసి సో దాంట్లో ఒకసారి రోల్ చేసి ఫ్రై roll చేయాలి. చేసి అది గట్టిగా ఒత్తేసి. స్టిక్ అయిపోయి ఉంటాయి. యా అండి. లేకపోతే మనము దాంట్లో ఆయిల్ వేయగానే Yeah. మొత్తం ఊడిపోతుంది. ఓకే. ఇలా పుల్లగా కాకుండా ఫుల్ బేబీ కార్న్ అలా తీసుకొని పైన ఇలా ఇది పెట్టి కింద వరకు అది అలాగే ఉంచేస్తే అలా బాగోదా? అది బాగా అప్పుడు రోస్ట్ అవుతుందిగా. అలా ట్రై చేయలేదా మీరు? ట్రై చేయలేదండి, ఈసారి చేయండి. ఫుల్ బేబీ కార్న్ అప్పుడు ఫ్రై అయిపోతుంది. అప్పుడు మీ పిల్లలు ఫుల్ బేబీ కార్న్ తింటారు, తినేస్తారు. ఎందుకంటే వేయించిన తర్వాత ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చేసాం అనుకోండి, అది ఏంటి అని అడగరు అనమాట, తినేస్తారు. లాలీపాప్స్ అని తినేస్తారు. దాంట్లో తర్వాత అది కనిపిస్తే ఇదేంది బేబీ కార్న్ అలా చెప్పాల్సి వస్తుంది. ఓహో. సో వాళ్ళకి కనిపించకుండా ఇలా చేసేసానండి.
ఓకే అండి గీత గారు, ఇప్పుడు అయిపోయింది ఇది. నైస్. కార్న్ ఫ్లేక్స్ అంతా కూడా యా అండి, అవి ఫ్రై అయిన తర్వాత క్రంచీగా ఉంటాయండి. అవును. సో క్రంచీ సాఫ్ట్, లోపల మళ్ళీ సాఫ్ట్ అన్నమాట. ఓకే. ఓకే అండి, రెడీ అయిపోయాయండి ఇది. నైస్. దీన్ని గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ మన చాయిస్. యా అండి. వేడిగా బేబీకార్న్ లాలీపాప్స్ రెడీ. నైస్. ఓకే అండి, మరి బేబీకార్న్ లాలీపాప్స్ కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ లాలీపాప్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బేబీ కార్న్స్ లో కొన్నింటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. కార్న్ ఫ్లేక్స్ ని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బేబీ కార్న్, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. మరొక బౌల్లో ఉడికించిన బంగాళాదుంప, ఉడికించిన క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాబేజ్, ముందుగా సిద్ధం చేసుకున్న బేబీ కార్న్ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బేబీ కార్న్స్ ని టూత్ పిక్ కి గుచ్చి వెజ్ మిశ్రమాన్ని పట్టించి కార్న్ ఫ్లేక్స్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీ కార్న్ లాలీపాప్స్ రెడీ. ఓకే అండి, మరి 2 ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి బేబీ కార్న్ తో చేసినవి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కర్రీ క్యాప్సికమ్ కాంబినేషన్ లో, ఓకే, ఇంకోటేమో స్నాక్ లాలీపాప్స్. సో ఫస్ట్ కర్రీ చూసేద్దాం. ఓకే. బాగుందండి. సో ఆ మసాలా పేస్ట్ అనేది కొంచెం బాగా సెట్ అయింది. అండ్ క్రీమ్ కూడా యాడ్ చేశారు కదా, కొద్దిగా క్రీమీ టెక్స్చర్లో బాగుంది. సో ఇప్పుడు లాలీపాప్స్. చాలా క్రంచీగా ఉన్నాయి యాక్చువల్గా. నైస్, టేస్టీగా ఉన్నాయి లాలీపాప్స్ కూడా. సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో ఈ రెండిట్లో ఈరోజు ఏది బెస్ట్ అనేది రాజుగారు డిసైడ్ చేస్తారు. సో 2 డిష్లు కూడా బాగున్నాయి. అంటే బేబీకార్న్ బేస్ చేసుకుని, సో లాలీపాప్ స్నాక్ ఐటమ్ బాగుంది. సో అంటే మధ్యలో అలా బేబీకార్న్ పెట్టేసి కొంచెం మ్యారినేట్ చేసింది, అవును, పైనుంచి కొంచెం అలా స్టఫింగ్ పెట్టేసి Yeah. ఐడియా బాగుంది. ప్లస్ అంటే పైన కోటింగ్ లా కొంచెం కాన్ఫ్లెక్స్ తీసుకున్నారు కదా, జనరల్గా Bread crumbs. బ్రెడ్ క్రమ్స్ అవి తీసుకుంటారు. సో కాన్ఫ్లెక్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా క్రంచినెస్ ఇచ్చారు, అవును. డీప్ ఫ్రై చేశారు కాబట్టి. అలాగే క్యాప్సికమ్తో, సో ఈ క్యాప్సికమ్ దేనికైనా ఈజీగా టేస్ట్ బాగా బ్లెండ్ అయిపోతుంది, యాడ్ అవుతుంది. అలా తర్వాత సో ఆ మసాలా పేస్ట్ కూడా కొబ్బరి, పల్లీలు, గసగసాలు, నువ్వులు, సో ఇవన్నీ, జీడిపప్పు, తర్వాత ఆనియన్, సో ఇవన్నీ పేస్ట్ చేశారు కదా, బాగుంది. ఎండింగ్లో కొంచెం ఆ క్రీమ్, తర్వాత కసూరి మేతి కూడా యాడ్ చేశారు. అవును. సో ఆ టేస్ట్ కొంచెం బాగుంది. సో 2 కూడా బెస్ట్గా ఉన్నాయి ఈరోజు. యా, 2 టేస్ట్ వైజ్ గా బాగున్నాయి. బాగున్నాయి. టఫ్ కాంపిటీషన్. సో కొంచెం బెటర్గా కర్రీ. ఓకే. సో గాయత్రి గారు విన్నర్ గాయత్రి గారు ఈరోజు. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ గాయత్రి గారు. థ్యాంక్ యూ అండి. సో చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా బాగా చేశారు, నిదానంగా. టేస్టీగా ఉంది మీ కర్రీ. కంగ్రాచులేషన్స్. సో గాయత్రి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో దీప గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీ వారికి ధన్యవాదాలు. యూ వెల్కమ్. ఓకే అండి, మరి బేబీ కార్న్ తో చూసారు కదా వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఊరించి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. అభిరుచి